హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొడి పొడిలాడుతూ సేమియా ఉప్మా తినాలనిపిస్తున్నాను మీకు. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాండిల్ పెట్టేసుకున్నాను. బాండిల్ హీట్ ఎక్కిపోయింది కదా, నేను నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి కరిగిపోయిన తర్వాత సేమియా వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అనమాట సేమియా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే బాండిట్లో ఏంటంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేరుశనగపప్పు 2 స్పూన్లు వేసుకునేసి బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే బాండిట్లో మనము ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ సరిపోతుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము అల్లం ముక్కలు సన్నగా తరిగినవి, ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను నేను. మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక ఆనియన్ అనమాట సన్నగా తరిగింది కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువగా మగ్గకూడదు అనమాట, బాగుండదు. ఇలా మగ్గితే చాలు అనమాట, మాడకుండా. కరివేపాకు వేసేసుకొని అంటే ఒక కప్పుకి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు. తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఉప్పు. ఇప్పుడు సేమియాలు వేసేసుకొని బాగా తెల్లేటప్పుడు వాటరు. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాం అనుకోండి, చూడండి దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం వేరుశనగపప్పులు వేసేసుకునేసి కలిపెట్టేసుకొని వేడిగా అనమాట చక్కెరలో తింటే చాలా బాగుంటుంది. మీరు దేంట్లో తింటారు? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?